పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ ఈ ఆగస్టు 2వ తారీఖు నాడు ఫ్రెండ్షిప్ డే చేస్తూ ఉన్నారు 2026కి సంబంధించి. నేను నెట్లోకి వెళ్ళి వెతికినప్పుడు జూలై 30 యుఎన్ వాళ్ళు అనౌన్స్ చేసినట్టుగా ఉన్నది. ఇండియాలో ఆదివారం చేస్తారు, ఆగస్టు 1 ఆదివారం చేస్తూ ఉన్నారు. స్నేహం విలువ గుర్తు చేయడానికి ఈ డే జరుపుతున్నట్టుగా మనకి వినపడుతున్నటువంటి మాట. డేట్ ఏదున్నా కూడా ఇవాళ ఆ డే ఈ డే ఉండేది 365 రోజులు, ప్రతి దానికి ఒక డే ఉంటుంది. సో స్వతంత్ర సమరయోధులకి జయంతి వర్ధంతులు ఉన్నాయి, సినిమా యాక్టర్లకు సంబంధించి ఉన్నాయి, దేవుళ్ళకి సంబంధించి పుట్టినరోజే ఉంటుంది టైం ఏదైపోయినా. సో ఇక వివిధ వ్యాధులకి, పర్యావరణానికి సంబంధించి, వివిధ జంతువులకు సంబంధించినటువంటి డేస్ ఇలా మనం జరుపుకుంటా ఉన్నాం. ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి 14, మదర్స్ డే, ఫాదర్స్ డే, ఇట్లనే ఫ్రెండ్షిప్ డే, ఇట్లా అనేక రకాల డేస్ ఉన్నాయి. మలేరియా డే, టీబీ డే, లేకపోతే దోమల నివారణ దినోత్సవాలు, రకరకాల డేస్ ఉన్నాయి. దేని ప్రయారిటీ దానికే ఉంటుంది. దాని యొక్క ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ వాటి పట్ల అవగాహన కల్పించి హ్యూమన్ బీయింగ్ని, హ్యూమన్ రిలేషన్స్ని పెంచడం ప్రధానంగా మనకు కనపడుతూ ఉంటుంది. అయితే నేను నెట్లోకి వెళ్ళి చూసినప్పుడు దీని హిస్టరీకి సంబంధించి 2020లో హాల్మార్క్ యుఎస్ఏలో ఇది కమర్షియల్గా మొదలుపెట్టాడని అంటారు. మళ్ళీ 58లో పరుగ్వేలో కూడా దీన్ని జరిపారని, 2011 నుంచి దీన్ని జూలై 31గా వాళ్ళు చేశారని చెప్తా ఉన్నారు. డేటా ఇంకా అప్డేట్స్ ఉంటే మీరు కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఎందుకు జరుపుకుంటారు అంటే ప్రజల మధ్య, సంస్కృతుల మధ్య స్నేహం, శాంతి, రిలేషన్స్ పెంచడానికే మనకు కనపడుతూ ఉంది. పాత లెక్కల ప్రకారం 500 కోట్ల బిజినెస్ జరుగుతుంది. ఫ్రెండ్షిప్ బ్యాండ్లు, కేక్ కటింగ్లు, ఒకరికొకరు గిఫ్ట్లు ఇచ్చుకోవటాలి. ఇంకా జాబ్ రిఫరెన్స్లో ఒక సర్వే ప్రకారం 40% జాబ్స్ ఫ్రెండ్షిప్లోనే వస్తున్నాయి అనేది రికమెండేషన్స్. ప్రైవేట్ కంపెనీలకు కానీ, గవర్నమెంట్ కానీ ఏదైనా నోటిఫికేషన్స్ వాటికి సంబంధించి ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకోవడానికి సంబంధించి. స్నేహాలు సోషల్ మీడియా ఇవాళ ఫ్యాషన్ అయిపోయింది. అయితే సోషల్ మీడియా ఫ్రెండ్షిప్లు కరెక్టా కాదనేది మనం చెప్పలేము. ఇంకా స్నేహాల వల్ల నష్టాలు ఏంటంటే సిగరెట్లు తాగే అలవాటు ఉంటుంది, జాబ్ పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. సో అట్లాంటి పరిస్థితులు ఉంటాయి. సో దాంతోపాటు మెంటల్ టెన్షన్స్ కూడా ఉంటాయి. ఒంటరిగా ఉండే వాళ్ళకంటే ఫ్రెండ్షిప్లో ఉండే వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇలా నష్టాలతో పాటు యాంగ్జైటీ, డిప్రెషను ఫ్రెండ్స్తో ఉంటే పెరుగుతాయి. నష్టాలకు సంబంధించి దురలవాట్లు అవుతున్నాయి అనేది ఒకటి, కొంతమంది జాబులు పోగొట్టుకున్నారు అనేది. పైగా ఒంటరిగా ఉండే యువత ఎట్లున్నా కూడా యాంగ్జైటీ, డిప్రెషన్ ఉంటుంది, ఫ్రెండ్స్లో ఉంటే టెన్షన్ ఉంటుంది అనేది ఒకటి చెప్తా ఉన్నారు. సో ఫ్రెండ్షిప్కి సంబంధించి కొన్ని టెస్టులు పెట్టుకున్నప్పుడు నీ ఫెయిల్యూర్ని సోషల్ మీడియాలో పెట్టుకునేవాడు నిజమైన ఫ్రెండు. ఇక లేటెస్ట్ ఫ్రెండ్షిప్కి సంబంధించి నీకు ఒక 5,000 అవసరం ఉంటే అవి అగ్రిమెంట్ లేకుండా ఇచ్చేవాడు ఫ్రెండ్ మంచి ఫ్రెండ్. నువ్వు డెవలప్ అయితే చెందినవాడు నిజమైన ఫ్రెండు. సో గిఫ్ట్లు ఇచ్చుకోవటం, మెమరీస్ షేర్ చేసుకోవటం, స్కిల్ని చేసుకోవటం ఇవాళ మన ముందున్నటువంటిది. సో 500 మంది ఫ్రెండ్స్ ఉన్నారనే దానికంటే నీకు అవసరం ఉండి ఫోన్ చేస్తే ఒక ఫోన్ కాల్కి వచ్చేవాడే నిజమైన ఫ్రెండ్. ఫ్రెండ్షిప్ డే యొక్క దాని సారాంశం మానవత్వాన్ని రిఫ్రెష్ చేసే విధంగా ఉంటుంది. మనకి పురాణాల్లో మనం తీసుకున్నప్పుడు కర్ణుడు తనకి పట్టాభిషేకం చేసాడని అంగరాజ్యానికి, దుర్యోధనుడి తరపున చివరిదాకా పాండవులతో పోరాడతాడు. మనకి అది కనపడుతుంటుంది. ఇంకా మహాభారత కథల్లోనే, పురాణాల్లోనే మనకు కనపడేది శ్రీకృష్ణుడికి సంబంధించి ఒక పేద ఫ్రెండ్ ఉంటాడు, కుచేలుడు. సో ఏం లేకపోతే అటుకులు పట్టుకొని పోతాడు కృష్ణుని చూడటానికి. కృష్ణుడు దేవుడు కదా, పాదాభివందనం చేసి చాలా నగలిచ్చి పంపిస్తాడు, బంగారం ఇచ్చి పంపిస్తాడు. సో స్నేహితుడిని అట్లా ధనవంతుని చేశారు. మనకి అనేక రకాల స్నేహ సంబంధాలు మనకి ప్రపంచం మీద కనపడుతూ ఉంటాయి. ఇలా వ్యాపార సంబంధాలు, ఫ్రెండ్షిప్లు అనేవి కూడా వ్యాపార సంబంధాలు పెరిగిపోతూ ఉన్నాయి. అదొకటను మైండ్ సెట్స్, ధనికులు ఇలా ఫ్రెండ్స్, కిట్టి పార్టీలు, అది మహిళలకు కానీ పురుషులకు సంబంధించి. ఇప్పుడు స్టడీ ఫ్రెండ్స్, క్లాస్ ఫ్రెండ్స్, ఒక రూమ్మేట్ ఫ్రెండ్స్, హాస్టల్ ఫ్రెండ్స్, మెస్ ఫ్రెండ్స్, టిఫిన్ ఫ్రెండ్స్, సిగరెట్ ఫ్రెండ్స్, గోయిన్స్ ఫ్రెండ్స్, గ్లాస్ ఫ్రెండ్స్, వాకింగ్ ఫ్రెండ్స్, రన్నింగ్ ఫ్రెండ్స్, స్పోర్ట్స్ ఫ్రెండ్స్, కల్చరల్ యాక్టివిటీస్ ఫ్రెండ్స్, ఐడియాలజికల్ ఫ్రెండ్స్. ఇట్లా ఫ్రెండ్షిప్కి సంబంధించి రకరకాల ఫ్రెండ్స్ ఇలా ఆధునిక సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇలా ఫోన్ వచ్చింది,
సెల్ ఫోన్ వచ్చింది, వాట్సాప్లు చేసుకునే అవకాశం ఉన్నది. దాంతో డబ్బులు కూడా పెరిగినాయి. ఇదివరకులాగా ఒక మనిషి కలవాలంటే ఊరు దూర ప్రయాణాలంటే పెద్ద కార్యక్రమం ఉండేది నడిచిపోవటం అనేది. ఇవాళ టూ వీలర్లు, త్రీ వీలర్లు, ఫోర్ వీలర్లు, విమానాలు, పడవలు, బస్సులు, కార్లు అన్ని రకాల వాహనాలు వచ్చేసినాయి. రోడ్డు మీద వాహనాలు వచ్చినాయి, నీళ్ళ మీద నడిచే వాహనాలు, బోట్లు, పడవలు ఉన్నాయి, స్టీమర్లు అవన్నీ ఉన్నాయి. ఆకాశంలో వెళ్ళే విమానాలు కూడా ఉన్నాయి. సో 5,000 కిలోమీటర్ల ఫ్రెండ్స్ ఉంటున్నాడు ఇవాళ. 20,000 కిలోమీటర్ల అవతల కూడా ఫ్రెండ్స్ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అమెరికాలో కూడా ఫ్రెండ్స్ ఉండే పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఇలా వీడియో కాల్స్ చేసుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆ ఫ్రెండ్స్ ఎంతవరకు ఉన్నది అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఫ్రెండ్షిప్ మంచిదే, అది ఒక మోస్తరు మట్టుకు మంచిది. సో భార్యలు యాక్సెప్ట్ చేయట్లా ఫ్రెండ్స్ని. ఎంత గుడ్ ఫ్రెండ్ అయినా కామెంట్ చేసి పడేస్తున్నారు. వాళ్ళు లోపల ఎతికి పని వాళ్ళ ఫ్రెండ్కి దూరం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. అదొక పద్ధతి. ఫ్రెండ్షిప్ వల్ల చాలామంది బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు, ఫ్రెండ్షిప్ వల్ల నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫ్రెండ్స్ భార్య అంటే సోదరులాగా చూడాలా, ఇల్లేల్ కాంటాక్ట్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా మనం చూస్తూ ఉంటాం. ఒక్కొక్కటి మైండ్ సెట్ వాడు పెరిగిన పరిస్థితులను బట్టి వాడి మైండ్ సెట్ ఉంటుంది, వాడి మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయి. ఫ్రెండ్షిప్ వల్ల లాభ నష్టాలు ఉన్నాయని అయితే నేను ఓవరాల్గా చెప్పగలను. సో ఫ్రెండ్షిప్ ఇప్పటికే 40 రకాల 40%, 100కి 40% జాబ్స్ వాళ్ళ వల్లనే, అది గవర్నమెంట్ నోటిఫికేషన్స్ పడ్డా, ప్రైవేట్ కంపెనీలో రెఫరల్ చేయాల్సి వచ్చిన, ఇట్లా ఆ విధంగా ఫ్రెండ్షిప్ స్ట్రెంగ్తన్ అవుతుంది, డెవలప్మెంట్ అవుతుందని చెప్పొచ్చు. ఇలా ఫ్రెండ్షిప్ అంటే చేతులకి ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకోవటం, లేకపోతే ఏళ్ళకి రింగులు పెట్టుకోవటం, లేకపోతే సెకండ్లు ఇచ్చి కేకులు కటింగ్ చేసుకోవటం, ఇలా ఒక ట్రెండ్ అయింది. నేను ఈరోజు స్కూల్ పిల్లలు కలిశారు నాకు, బిలో 10th పిల్లలు వాళ్ళు. నాకు తెలిసి 10th కూడా కాదు, 9th, 5th to 9th ఏజ్ గ్రూప్ పిల్లలు, 5th అనలేను, 6th to 9th ఏజ్ గ్రూప్ పిల్లలు. సెలబ్రేషన్స్ ఎలా చేస్తున్నారు రా అని అడిగాను నేను. 3 days చేస్తున్నాం సార్ అన్నారు. 3 days ఏంట్రా అన్నాను. అంటే ఆదివారం కాబట్టి ఎప్పుడు వచ్చిన ఆ ఫెస్టివల్ ఫ్రెండ్షిప్ డే, శనివారం స్టార్ట్ చేసాం, ఆదివారం చేస్తాం, సోమవారం స్కూల్లో మళ్ళీ కలుసుకొని కలవని ఫ్రెండ్స్కి ఆ రోజు చేస్తాం అంటున్నారు. సో పిల్లల ఆనందాన్ని మనం కాదనలేము, యూత్ ఆనందాన్ని కూడా మనం కాదనలేము. ఇలా పిల్లలు ర్యాకీ ఫెస్టివల్ లాగానే దీన్ని కూడా ఫెస్టివల్ చేసుకుంటారు, ఫ్రెండ్షిప్ చేసుకోనండి. దాంతో పాటుగా ఇవాళ నేను ఇంకా చెప్పదలుచుకున్నది, యూత్ చేసుకునే ఫ్రెండ్షిప్ మీదనే నాకు డౌట్ అనుమానాలు ఉన్నాయి. సో కేకులు కటింగ్ చేసుకోండి, మంచి ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినండి, డెక్కులు పెట్టుకోండి, డీజేలు పెట్టుకోండి, డ్యాన్స్లు వేసుకోండి. ఇలా ఫ్రెండ్షిప్ పేరుతోనే పిచ్చ తాగుడు తాగుతూ ఉన్నారు, గంజాయి డ్రగ్స్ వైపు వెళ్తూ ఉన్నారు. ఇలాంటి తరహా నాకు అంగీకరించను. నా మైండ్ సెట్, నా ఐడియాలజీ, లేకపోతే నా మనస్తత్వం, అసలు నేను నా సర్కిల్ వాళ్ళు అసలు అంగీకరించరు ఇవేవి. సో అందుకోసం దీన్ని ఎండగట్టాల్సిన అవసరం అవుతుంది. సో నిజమైన ఫ్రెండ్షిప్ ఉండాల్సిందే, సహాయం చేసుకుంటే స్నేహ సంబంధాలు, బాంధవ్యాలు కొనసాగాలి. సో ఆ విధంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. కొంతమంది ఫ్రెండ్స్ ఇలా మనం చూస్తూ ఉన్నాం, డబ్బులకి అమ్ముడు పోయి వాడేమైనా సాయం చేస్తారేమో అని కుక్కలాగా ఎదురు చూస్తూ స్నేహితుల యొక్క రహస్యాలని, స్నేహితుల యొక్క విషయాలన్నీ బట్టబయలు చేసేవాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ ఉన్నాయి. ఇంకా నేను చూసినటువంటి సర్కిల్లో స్నేహితుల యొక్క సిస్టర్స్ని పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. పెళ్లి చేసుకుంటే మటుకు ఓకే, స్నేహితుల భార్యలతో ఇల్లీగల్ అఫైర్స్ కూడా పెట్టుకుంటూ ఉన్నారు. అట్లాగే దొంగలు ఉన్నారు, యదవలు. సో మంచి చెడు రెండు ఉన్నాయి. వాడి యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ని బట్టి ఇదవుతూ ఉంది. సో చెడుకి దూరంగా మంచి స్నేహానికి విలువని, కుటుంబానికి, అవతలోడి కుటుంబాన్ని వీడి కుటుంబం గౌరవించాలి. ఆ విధంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉన్నది. సో స్నేహం అనేది ఉపయోగం, మానవతా సంబంధాలు పెరగటానికి ప్రయోజనకరంగా ఉంటుందనేది మనకి జగమెరిగిన సత్యం. అది శ్రీకృష్ణుడి విషయంలో కానీ, కర్ణుడి విషయంలో కానీ, ఇంకా మన పురాణ ఇతిహాసాలు అనేక సంబంధాలు, భారతదేశం ఇతర దేశాలతో స్నేహ సంబంధాలే అని మొదలు పెడతాం మనం. ఒక ఏదైనా ఒక లైన్ రాయాల్సి వచ్చిన, ఏదైనా ఒక వీడియో చెప్పాల్సి వచ్చిన, సో స్నేహ సంబంధాలు అంటాం. ఇరుగు పొరుగు దేశాలకు సంబంధించి మన ఇంటి సర్కిల్లో ఉన్నటువంటి వాళ్ళు, కులం లోపల కానీ, మతం లోపల కానీ ఫ్రెండ్షిప్లు ఉంటాయి. యోగా ఫ్రెండ్స్ ఉంటారు, హెల్త్ ఫ్రెండ్స్ ఉంటారు, వాకర్స్ ఫ్రెండ్స్ ఉంటారు, స్విమ్మింగ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఇట్లా రకరకాలు వాళ్ళ పరిచయం ఉన్న ఫ్రెండ్షిప్ చేసుకుంటారు. వాళ్ళ మనస్తత్వాలు కలిసినప్పుడు స్నేహ సంబంధాలు పెరుగుతాయి. ఫోన్ నెంబర్లు మార్చుకొని ఎక్స్చేంజ్ చేసుకునేది ఉంటుంది. ఇంకా ఆడామగా ఫ్రెండ్షిప్ నేను డెఫినేషన్ చెప్పను. అది బ్రదర్ సిస్టర్ రిలేషన్ అయితే ప్రాబ్లం లేదులే, కానీ అది అంతకు మించి ఉంటే ఎటువైపోద్దో మనకు తెలియని విషయాలు. ఫ్రెండ్షిప్కి సంబంధించి ఏది పరిమితులు గీయలేము, దానికి సంబంధించి మనకి తెలియదు అది ఏం జరుగుతుంది.
ఇయాల రేపు ఆధునిక కాలమాన పరిస్థితులకు సంబంధించి ఇయాల డబ్బులున్నోడితోని ఫ్రెండ్‌షిప్‌లు గూడా ఇయాల పెరిగిపోతున్న పరిస్థితిని మనం జూస్తా ఉన్నాం. సో, ఈ పేరుతోని విచ్చలవిడితనం, హద్దు పద్దు లేనటువంటి ఒక సిస్టమ్ గూడా ఒచ్చినాది. ఫ్రెండ్‌షిప్ డే పేరుతోని. సో, ఫ్రెండ్స్‌కి ఉన్నటువంటి పాత డెఫినేషన్స్, ఫ్రెండ్‌షిప్‌కి ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ డెఫినేషన్స్ మారినియి. సెల్ ఫోన్ ఒచ్చిన తర్వాత యాప్స్ ఒచ్చిన తర్వాత రకరకాల వాట్సాప్ దగ్గర నుంచి వివిధ యాప్స్‌లు ఒచ్చిన తర్వాత డైరెక్ట్‌గా ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం జేసుకున్నారో అసలు అది మనం చెప్పలేనని చెప్పనలే గాదు. సో, స్నేహం మంచిదే. అది పరిధిలో ఉండాలని నేను చెప్పదలుచుకున్నా. మానవత్వాన్ని పరిమళించాలని, దేశ సేవకి, పేద ప్రజలకి లేకపోతే సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. తోటివారికి సహాయపడేలాగా ఉండాలి ఇది స్నేహం. అంతే తప్పితే ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోవడానికి, అడ్డగోలుగా మందు తాగటానికి, అడ్డగోలుగా డ్రగ్స్ వైపు అడిక్ట్ కావటానికి, అడ్డగోలుగా సిగరెట్లు, అమ్మల్లో వాడి బర్త్‌డే అయితే వీళ్ళందరికి ఫ్రెండ్‌షిప్ ఇచ్చినట్టు. వాడి ఫ్రెండ్‌షిప్పు ఏంటి? ఫ్రెండ్స్ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేయటమేనా? మంచి ఫుడ్ పెట్టి పంపించాలి. దాన్నెవరు కాదనరు. డ్రగ్స్ పెట్టటం, మందు పోయటం ఇదా ఫ్రెండ్‌షిప్? సో, వేస్ట్ ఫ్రెండ్‌షిప్, వేస్ట్ ఫెలోస్ ఉంటారు. సో, సమాజానికి సంబంధించి 2 ఉన్నాయి. సో, ఆ విధంగా ఈ మంచిని తీసుకొని చెడుని వదిలేస్తూ ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో, పెద్దలారా, మిత్రులారా మీరు గూడా మీ మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ రక్ష